హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులు, వాటి గురించి అంటే వాటి వివరాల గురించి, చేయటం వలన వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని 3 డివిజన్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి చివరి వరకు కూడా మనం ఎంతో కేర్ఫుల్గా, ఎంతో ప్రీషియస్గా చూసుకోవాల్సిన విషయం. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చేయకూడని పనుల గురించి అంటే అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేసుకోవటం. 10 kgs వరకు యాక్సెప్టబుల్. మోర్ దెన్ 10 kgs వరకు కూడా మీరు వెయిట్ లిఫ్ట్ చేయటం లాంటివి చేయటం వలన స్పాటింగ్, సైమల్టేనియస్గా మనకి బ్లీడింగ్ అయిపోయి అబార్షన్ అయిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి వెయిట్ లిఫ్ట్ అనేది మీరు అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే, థింగ్స్ ఏదైనా కింద ఉండే వస్తువులని తీసుకోవటం, లిఫ్ట్ చేయటం లాంటివి కూడా మీరు ఫ్లోర్ నుంచి తీసుకునేటప్పుడు అలా స్ట్రైట్గా అంటే డైరెక్ట్గా వంగి తీసుకునే కన్నా కూడా మీరు నా మోకాళ్ళ మీదని సపోర్ట్ చేసుకొని స్లోగా తీసుకోవటం, లేదంటే అదర్స్ సపోర్ట్ తీసుకొని ఆ వస్తువుని తీసుకోవటం లాంటివి మీరు చేయొచ్చు. అంటే రోజులో ఒక 4-5 వస్తువుల కోసమైనా వంగి లేవటం వలన ప్రెషర్ అనేది పొత్తి కడుపు మీద పడి స్పాటింగ్ లాంటివి అంటే లైట్గా బ్లీడింగ్ రావటం, లేదంటే డిశ్చార్జ్ కనిపించడం లాంటివి గమనించవచ్చు. సో ఇలాంటి ప్రెషర్ అంతా పడకుండా ఉండాలంటే మీరు వెయిట్ లిఫ్టింగ్, అలాగే ఫ్లోర్లో ఉండే థింగ్స్ని లిఫ్ట్ చేయటం లాంటివి అవాయిడ్ చేసుకోవటం మంచిది. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే కెఫిన్ అనేది అంటే కాఫీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే కాఫీ తాగుతూనే ఉంటారనమాట. వాళ్ళకి అంటే హ్యాబిచువల్గా మారిపోతూ ఉంటుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ కెఫిన్ ఎక్కువగా తీసుకోవటం వలన వ్యాసో కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతుంది. వ్యాసో కన్స్ట్రిక్షన్ జరిగింది అంటే బ్లడ్ సప్లై అనేది బేబీకి సరిగా అందదు. బ్లడ్ సప్లై అందలేదు అంటే బేబీ యొక్క గ్రోత్ అనేది రిటార్డ్ అయిపోతుంది అనమాట. అంటే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1 cup ఆఫ్ కాఫీ ఈజ్ యాక్సెప్టబుల్. 2 cups 3 cups అలా అలవాటైన వాళ్ళు అవాయిడ్ చేసుకోవటం మంచిది. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, నార్కోటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, నార్కోటిక్ డ్రగ్స్. సో అలాంటి వాళ్ళన్నీ కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేసుకోవటం మంచిది. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే గతుకులుగా ఉన్నాయా, ఎత్తు పల్లాలు చూసుకుంటూ స్మూత్గా, స్లోగా అంటే 20 నుంచి 30 స్పీడ్లో పోయేటట్లుగా మీరు మేనేజ్ చేసుకోవాలి. ఏదైనా ఎత్తు పల్లాలు అనిపించినట్లయితే కాస్త ఇంకా కూడా మీరు స్లోగా డ్రైవ్ చేసుకోవాలి. బెటర్ అవాయిడ్ చేసుకోవటం మంచిది. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఫిజికల్ రిలేషన్షిప్. ఎందుకంటే కొంతమందిలో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కంటిన్యూ రికరెంట్ అబార్షన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకి స్పాటింగ్ లాంటివి, బ్లీడ్ లాంటిది, లేదంటే లీక్ అయ్యే అంటే ఉమ్మనీరు హెవీగా డిశ్చార్జ్ అవ్వటం లాంటి వాళ్ళకి కంప్లీట్గా ఈ యొక్క రిలేషన్షిప్ని అవాయిడ్ చేసుకోమని చెప్తారు. సో మీరు హెల్దీగా అనిపించినట్లయితే అంటే డాక్టర్ యొక్క పర్మిషన్తో, డాక్టర్ యొక్క అడ్వైస్తో మీరు కొన్ని పొజిషన్స్ని యూజ్ చేసుకుంటూ, బోత్ కపుల్స్ ఇద్దరు కూడా హెల్దీగా ఉన్నారంటే కొన్ని పొజిషన్స్ని బట్టి అంటే స్లోగా రిలేషన్షిప్లో ఉండొచ్చు. ఎవరికైతే రిస్ట్రిక్టెడ్ కొంచెం కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు బెటర్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పపాయాని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయమని బేసికల్గా చెప్తూ ఉంటారు. కొంతమంది ఈ పపాయాతో హల్వాలు చేసుకోవటం, లేదంటే సాంబార్లో తినటం, లేదంటే చట్నీస్లో అలా కొన్ని పపాయాస్ని యూజ్ చేయటం హ్యాబిచువల్గా ఉంటుందన్నమాట. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బెటర్ టు అవాయిడ్ పపాయ. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ప్రీనేటల్ మెడికేషన్స్ తీసుకునేది హెల్దీ ఫుడ్స్ తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఈ సప్లిమెంట్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉంటారు, స్కిప్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలా స్కిప్ చేయకూడదు. ఎందుకంటే ఇంకొక బేబీ ఈ లోపల ఉంటుంది కాబట్టి ఆ బేబీకి సఫిషియెంట్ గ్రోత్, మీరు తీసుకునే ఆహారం మీకు సఫిషియెంట్గా సరిపోయినా బేబీకి సఫిషియెంట్ విటమిన్స్ అండ్ కాల్షియం, ఐరన్ సప్లిమెంట్స్ అందాలి. కాబట్టి మీరు అంటే ప్రీనేటల్ సప్లిమెంట్స్ అనేవి అవాయిడ్ చేయకుండా రెగ్యులర్గా మెడిసిన్స్ అనేది యూజ్ చేయటం వలన బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. సో ఇవ్వండి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చేయకూడని తప్పుల గురించి. అంటే ఎలా కోపప్ చేసుకోవాలి, ఎలా కేర్ఫుల్గా ఉండాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం
ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.